టీటీడీ నిర్వహణలోని ఆసుపత్రుల ఆవరణలో ఉన్న మందుల దుకాణాలను టెండర్ పద్ధతిన కేటాయించేందుకు అద్దెలను భారీ మొత్తంలో నిర్ణయించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత సర్కారు తప్పిదాలను సరిచేయాల్సిన కూటమి ప్రభుత్వం పేద రోగులపై భారం పడేలా నిర్ణయాలు తీసుకుంటోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మందుల దుకాణాల టెండర్లలో టీటీడీ వివాదాస్పద తీరుపై ఈటీవీ ప్రత్యేక కథనం. జెనరిక్ మందుల దుకాణాల ద్వారా సామాన్యులకు తక్కువ ధరకే మందులు అందుబాటులోకి తెచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఉన్న ఆసుపత్రుల్లో దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటినిప్పుడు లక్షల రూపాయల అద్దెకు కేటాయించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు అనుకూలురైన వారికి నామినేషన్ పద్ధతిన కొన్నింటిని, తక్కువ ధరలకు మరికొన్నింటిని కేటాయించి అక్రమాలకు పాల్పడ్డారు. గత సర్కారు తప్పిదాలను సరిచేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం, టీటీడీ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు పేద రోగులపై భారం పెంచేలా మారాయి. టీటీడీ నిర్వహణలో ఉన్న స్విమ్స్, బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రుల ఆవరణలో 4 మందుల దుకాణాలున్నాయి. ఇటీవల టీటీడీ అధికారులు వీటికి టెండర్లు పిలిచారు. దుకాణానికి నిర్ణయించిన అద్దె ధరలతో పాటు అధికారులు విధించిన నిబంధనలు తీవ్ర వివాదాస్పదంగా ఉన్నాయి. గతంలో బర్డ్ ఆసుపత్రి ఆవరణలోని దుకాణానికి ప్రాథమిక ధర 10 లక్షల రూపాయలుగా ఉండేది. టెండర్లలో పాల్గొన్న గుత్తేదారులు అధిక ధరకు దక్కించుకున్నారు. వ్యాపారాలు లేక అద్దె చెల్లించక వదిలేసి వెళ్లారు. ఇప్పుడు అదే దుకాణానికి జీఎస్టీతో కలిపి ప్రారంభ లైసెన్స్ ధర 17,70,000 రూపాయలుగా నిర్ణయించారు. అటు స్విమ్స్ ఆవరణలోని దుకాణాలకు ప్రారంభ లైసెన్స్ ధర జీఎస్టీతో కలిపి నెలకు 29,50,000 రూపాయల చొప్పున టెండర్లు పిలిచారు. గతంలో 15 లక్షలు అద్దె చెల్లించలేక గుత్తేదారులు దుకాణాలు మూసివేశారు. మరోవైపు బిడ్లు దాఖలు చేసే గుత్తేదారుల వార్షిక టర్నోవర్ గత 3 ఏళ్లలో ఏటా 25 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. 5 కోట్ల రూపాయల సాల్వెన్సీ సర్టిఫికెట్ జత చేయాలన్న నిబంధన విధించారు. ఇలా అద్దెలు అమాంతం పెంచేయడంతో పాటు నిబంధనలు మార్చడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పెద్ద మొత్తంలో అద్దె చెల్లించి దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు రోగులు కొనే మందులను అధిక ధరలకు విక్రయించడం ద్వారా పేదలపై భారం మోపుతారు. వైద్యం కోసం నిరుపేదలు అధికంగా వచ్చే స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల ఆవరణలో మందుల దుకాణాలకు అధిక మొత్తంలో అద్దెలు నిర్ణయించడం ద్వారా పేద రోగులపై భారం పడే ఆస్కారం ఉంది. నిర్ణయించిన ధరలకు అమ్మాలని ఒత్తిడి చేస్తే గుత్తేదారులు దుకాణాలు మూసేసే ప్రమాదముంది. అదే పరిస్థితి ఎదురైతే రోగులు బయటకు వెళ్లి అధిక ధరలకు మందులు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని టీటీడీ అధికారులు అధిక మొత్తంలో అద్దెలు నిర్ణయించడంపై పునరాలోచన చేయాల్సిన అవసరముంది.